లండన్ విమానంలో టెర్రరిస్టులు కలకలం రేపారు. విమానం గాల్లో ఎగురుతూ ఉండగానే మేము టెర్రరిస్టులమని చెప్పి బాంబులు పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే బీభత్సం సృష్టించారు దుండగుడు. డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అంటూ నినాదాలు చేశారు. అయితే లండన్ నుంచి గ్లాస్గో వెళ్తున్నటువంటి ఈ ఈజీ జెట్ విమానంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు నేను టెర్రరిస్ట్ అని చెప్పి డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్, ఐ రిపీట్ అగైన్, డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ కి టార్గెట్ గా ఆయన నినాదాలు చేస్తూ బాంబు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడే ఘటన ఒకసారిగా కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులే చాలా చాకచక్యంగా ఆ నిందితుడిని పట్టుకొని ఫ్లైట్ కింద తొక్కి పెట్టారు. అంతా కలిసి ఆయన్ని ఒకసారిగా అదుపులోకి తీసుకున్నట్టుగానే వారంతా ప్రయత్నం చేశారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతానికి ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. సో గ్లాస్గో అనేది కూడా స్కాట్లాండ్కి సంబంధించినటువంటి సమీప ఎయిర్పోర్ట్. అది స్కాట్లాండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గా చెప్పాలి. సో లండన్ నుంచి గ్లాస్గోకు వస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడు డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా పర్యటనలో ఉండగా డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. మనం చూస్తున్న విజువల్స్ లో ఇన్సైడ్ విజువల్స్ అక్కడ చేతుల పైకెత్తి నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే. ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ గా ఆయన చెప్పబడుతున్నారు. ఒక్కసారి కొంతమంది ప్రయాణికులు ఇద్దరు లేచి ఆ వ్యక్తిని ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేతున్నటువంటి కొంత మారణాయుధానికి సంబంధించినటువంటి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన్ని అలా కిందికి నొక్కిపెట్టి ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం.